మీకు ఈరోజు కొబ్బరికాయతోని మంచి రెసిపీ అనేది చెప్తాను. మనం స్వీట్లే కాకుండా కొబ్బరి పులుసు అనేది కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, హెల్దీ ఫుడ్ అనమాట ఇది. దీన్ని పప్పన్నంలోని నెయ్యి వేసుకొని కొబ్బరి పులుసుతోని అన్నం తింటే ఆ రుచే వేరనమాట. అంత బాగుంటుంది. కొబ్బరికాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. కొంచెం చింతపండు రసం అనేది నానబెట్టుకోవాలి. పోపు అనేది చూద్దాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం మెంతులు, పోపులు, వెల్లుల్లి రబ్బలు దంచేసి వేస్తే చాలా బాగుంటుంది. అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లి తరుగనేది వేసి బాగా వేగనివ్వాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. అందులోనే కొబ్బరి తురుము అనేది కూడా వేసి అది కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు పులుసు అనేది మనకి సరిపడా వేసుకోవాలి. ఇందులోనే సాల్టు, పసుపు, లైట్గా పంచదార అనేది కూడా వేసుకోవాలి. చింతపండుతో చేసే పులుసుకి బెల్లం కానీ పంచదార కానీ వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇవంతా వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంతా బాగా మరిగేదాకా ఉడకనివ్వాలి 2 నిమిషాలు. ఇందులోని నువ్వుల పొడి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వులు వేయించి పొడి చేసుకున్నాము. చాలామంది ధనియాల పొడి కూడా వేసుకుంటారు, కానీ నువ్వుల పొడితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు పులుసు అనేది కొంచెం చిక్కగా లేకపోతే వరిపిండిలోని కొంచెం వాటర్ కలిపి వేసుకొని 2 నిమిషాలు ఉడికిస్తే పులుసు అనేది చిక్కదనం వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, కొబ్బరి పులుసు.